నమస్తే అన్న నిన్న మొన్న రీసెంట్ గా సనత్ నగర్ లో ఒక అమ్మాయి మీద స్కూల్కి వెళ్ళే అమ్మాయి మీద రేప్ జరిగిందన్న. వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. సో దీన్ని ఎలా చూస్తారన్న? ఇక్కడ కాదు చాలా స్కూళ్ళకు కూడా ఎక్కడ పోయిన అమ్మాయిలనుక అది కొంతమంది కొన్ని ఎవరైతే ముస్లిం సంబంధించిన వ్యక్తులు వాళ్ళ అమ్మాయిలను టార్గెట్ చేసి లవ్ జివాతో చేస్తారు. కొంతమంది సెక్యులర్ పార్టీ వాళ్ళు సెక్యులర్లు కాదంటారు, కానీ ఇది 100% జరుగుతుంది. ఇక్కడ అని కాదు, ఎన్నో తెలియని కూడా సంఘటనలు జరుగుతున్నాయి. సో నేనేమంటా అంటే పిల్లలకు మీ మీ తల్లిదండ్రులు కూడా ఒకటి విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్కి పోయేటప్పుడు లేదా ఉద్యోగాలకు పోయేటప్పుడు ఎక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు ఏం చేస్తారు అని గమనించాలి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వ్యవస్థలు కరెక్ట్ పనిచేయవి, ఏదైనా చేసినా ఎవరు పట్టించుకోరు అనేది వాళ్ళకు ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఇట్లాంటి విషయాలలో చట్టాలు ఒక క్రిటికల్గా ఉండాలి. కాకపోతే ఇది ఇక్కడ కాదు, చాలా స్కూళ్ళల్లో జరుగుతున్నది, చాలా కాలేజీలలో ఇలా బస్ స్టాప్లలో కావచ్చు, ఎక్కడ పోయినా ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఇదేంటంటే లవ్ జిహాద్. ఇది ఇది ఎవరికి లేదు. రీసెంట్ గా కూకట్పల్లిలో ఒకసారి ఇలాగే ఇష్యూ అయింది లవ్ జిహాద్ గురించి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ముస్లిం అబ్బాయి అమ్మాయిని రేప్ చేశారు. సో దీన్ని ఎలా చూస్తారు అసలు? వాళ్ళకు టార్గెట్ ఉండదు. ఎప్పుడైనా అబ్బాయిలు మాట్లాడలేరు కాబట్టి అబ్బాయిలు రియాక్ట్ అవుతారు అక్కడక్కడ ఏదైనా మాట్లాడితే, కానీ అమ్మాయిలను టార్గెట్ చేసి ఈజీ అయిపోతారని వాళ్ళ ఒక సంప్రదాయం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ జనాభా పెంచుకోవాలి. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కావచ్చు, మయన్మార్కి వెళ్ళి అనేక దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళతో పాటు లోకల్గా ఉన్న ముస్లిమ్స్ కూడా వాళ్ళకి తోడే చేస్తారు. కాబట్టి వాళ్ళ వీడ తెలియకుండా చేస్తారు. కానీ ఇక ప్రభుత్వాల మా నిర్లక్ష్యం కూడా చాలా ఉండదు. సేమ్ టైం పేరెంట్స్ నిర్లక్ష్యం. పేరెంట్స్ ఎప్పుడైతే ఏంటంటే అందరూ ఒకట్లే అనే కాన్సెప్ట్తో మనం ఉంటాం, కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా ఉంటారు. ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ జిమ్ములలో జరుగుతున్నాయి. నువ్వు అట్లా అంటే రీసెంట్గా నారాయణపేటలో కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించుకుని. సో ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక్కడ హిందూ సమాజం కూడా ఐక్యత ఇప్పుడు ఇచ్చే సోషల్ మీడియా ఏమంటే పేరెంట్స్కి అవగాహన, సమాజానికి అవగాహన, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి, మనం నమ్మేటోళ్ళని నమ్మలే. అంటే దీంట్లో ముగ్గురు నిందితులు ఉన్నారని ఆరోపిస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఆ ముగ్గురు కూడా మనం చూసి ముస్లిమ్సే. సో ఇక్కడ చాలా జరుగుతుంది. నేను నా కళ్ళ ముందు కూడా చాలా మంది స్కూళ్ళ ముందు కూడా చూసాను. వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళని చూసి టార్గెట్ చేయటం, సో అమ్మాయిని బెదిరించడం, అమ్మాయిని లొంగ తీసుకోవడం, లేకపోతే అవి ఇప్పిస్తాం చేసి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అంటే చట్టం ఏం చేసినా మాకు చుట్టం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి చేస్తారు. చట్టాలు కిటికీలుగా ఉండాలి, సమాజం కూడా రియాక్ట్ కావాలి. ఎలాంటి శిక్షలు పడాలన్న వీళ్ళకి? ఇట్లాంటి వాళ్ళకు ఉరి శిక్ష పడాలని. ఎందుకంటే ఈ తరచు జరుగుతున్నాయి, ఒక్కటే కాదు. ఉరి శిక్షను లేదంటే నరి బజార్లో ఉరి తీయడం కావచ్చు, ఎన్కౌంటర్ కావచ్చు, ఇట్లాంటి సంఘటనలు జరగాల. కొంతమంది ఈ సమాజంలో ఉన్న కొంతమంది ఏంటంటే గ్రహించాల్సి ఏంటంటే ఇది ఇక్కడ కాదు, ఇంకా చాలా సంఘటనలు జరుగుతాయి, ఈ బయటికి వస్తడం లేదు. సో ఇట్లాంటి విషయాలలో ఉన్న ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా వీటి మీద ఖండిస్తడం లేదు. వాళ్ళకి సపోర్ట్ ఎందుకు ఇస్తారంటే ఈ రాజకీయ నాయకులు ఏదైతే సెక్యులర్ రాజకీయ నాయకులు ఉంటారో వీళ్ళ వల్ల ఇట్లాంటి సమాజంలో జరుగుతున్నది. సో అది నిజంగా ఎవరైనా సరే, ఇప్పుడు ముస్లిం అనేటోడు వాని మతానికి సంబంధించిన వాడు ఆటో మీద కావచ్చు అనేక రాస్తాడు, ఇలా 5 సార్లు నమోదు చేస్తారు. సో మనం ఎవరైనా వ్యతిరేకిస్తాం, ఎవరు వ్యతిరేకిస్తాం కదా. అదంటే ఇది ప్లాన్గా జరుగుతుంటారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ ప్రాంతీయ పార్టీలు కొన్ని ఎక్కడైతే అధికారాలు ఉంటాయో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ హోంమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా, ఇట్లాంటి సంఘటన గతంలో కూడా జరిగే ఉర్దూ ఇలా అనవసర పిల్లల పైన రుపుతా ఉన్నారు. ఏ రోజైనా విద్యా మంత్రి ఉన్న వ్యక్తి యాక్షన్ తీసుకొని లేదు. అంటే వాళ్ళకు ఒక ప్లాన్ ఉన్నదండి, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి, పచ్చగా మార్చాలనేది ఒక కాన్సెప్ట్ ఉన్నది. సో ఆ కాన్సెప్ట్ తోటి పోతా ఉన్నారు. ఇక్కడ హిందూ సమాజం కూడా కులాలతో విడిపోయినాయి కాబట్టి ఈ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దొంగల్లాగా మారిపోరు. వాళ్ళ ఇప్పుడు అలా కొటేషన్స్ రాసుకునే హక్కు ఉందా లేదంటారా? మన దేశంలో మనకెందుకు లేదండి, ఉండదు. కానీ సెక్యులర్ పార్టీల వల్ల సెక్యులర్ కులాల ఎవరైతే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళంతా రెచ్చిపోవడం ఎందుకు రెచ్చిపోతారు? మా అధికారంలో ఉన్నది ఏ పార్టీ? మా కాంగ్రెస్ పార్టీ. ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరు? ఓవైసీ బ్రదర్స్ ఆయన. కాబట్టి వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ఆయన రెచ్చిపోతారు. ఇప్పుడు హిందువులు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఏ సంఘటన జరిగినా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇంకా కులాల పంచాయతీ, కుక్కల పంచాయతీ, పార్టీల పంచాయతీ పెట్టుకోకండి. ఇలా కొంతమంది అగ్ర కులాలలో కూడా ఇట్లాంటి విషయాలు పట్టించుకోరు. ఎంతసేపు కొంతమంది లెఫ్టిస్టులు బ్రాహ్మణుల మీద పడతారు. ఒకప్పుడు బ్రాహ్మణులు రాజకీయాలు ఉన్నారు, వాళ్ళు తప్పిదాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దౌర్జన్యాలు చేయలేదు. కొంతమంది రెడ్లు చేసిరు, కానీ ఇలా తెలియకుండానే అక్రమంగా చేసి ఇవాళ ఎవరంటే ఈ కొంత కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ హిందుత్వాన్ని ఈ దేశంలో లేకుండా చేద్దామనే కాంగ్రెస్ పార్టీ. ఈ ఇష్యూ అయిన తర్వాత ఇంకా చాలా మంది ఆటోల పైన, కార్ల పైన, బండిల మీద చాలా వేసుకుంటున్నారు అలాంటి కొటేషన్స్. సో మరి ఎలా చూస్తారు దీన్ని? వేసుకోవాలి, బండ్ల మీద వేసుకోవాలి. ఎందుకంటే ఈ దేశం హిందుత్వం దేశం. సో హిందువుగా పుట్టినోడు ఎవరైనా ఈ దేశంలో గడ్డ పుట్టిన ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందువే. కాబట్టి హిందూ దేశంలో ఉండటానికి వాళ్ళ హక్కు ఉన్నది, వాళ్ళు వేసుకోవడానికి వాళ్ళ హక్కు ఉన్నది. కానీ ఈ అధికారంలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ ఉన్నో దానివల్ల కొంత వాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకంటే మా పార్టీ ఉన్నది కదా,
హిందువుల తిరగబోతే ఎవరు రారు, వాళ్ళ ఐక్యతతో ఉండలేరు అనేది వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉన్నది. మరి మనోళ్ళకి ఏం చెప్తావు అన్న? మనోళ్ళు ఏంటంటే కులాల పంచాయతీ పక్కకెట్టి ఒక హిందువుగా సాటి హిందువు కష్టం వచ్చినప్పుడు రోడ్డు మీదకి రావాలా. ఒకవేళ సాటి హిందువుకి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అందరు రియాక్ట్ కావాలా. సేమ్ టైం హిందూ ధర్మాన్ని కాపాడాలా, సేమ్ టైం సమాజం జరిగే ప్రతి విషయాన్ని కూడా ఖండించాలి.